విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. ఇది అడవి. ఇక్కడ అడవి జంతువులు పొంచి ఉంటాయి. ఏంది ఎలా వచ్చారు? మా కోడల పిల్ల ఇక్కడే ఉన్నట్టు కదరా, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారంట కదరా. అదేం లేదులయ్యా. ఆయన ముందు మా మనవరాన్ని చూపించరా. నా రక్త నా బంగారాన్ని చూడాలని ఎంత ఆశగా వచ్చేసా. ఎక్కడ అసలు ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పారే? ఎవరంటే ఒకళ్ళోళ్ళు ఎట్టుకుంటే విషయాలు తెలుస్తాయి. కొండగాడు కోటిగాడికి, కోటిగాడు నారిగాడికి, నారిగాడు ఇరుగాడికి, ఇరుగాడు సూరిగాడికి. చెప్పరా ఎక్కడుందిరా మా వారసురాలు? అబ్బా ముందు ఈ గోళ మనం. అయ్యా ఆ మధ్య గుడారం లేదు, దాని వెనక మాలకెళ్తే మీ మనవరాలేనండి. మా కోడల పిల్ల ఎక్కడ? బ్రిడ్జి దగ్గర ఉన్నారు. మా బంగారం, మా తల్లి, మన బిడ్డలా ఉండాలి. అయ్యో మళ్ళీ మన బిడ్డకి మంచి కాలం వస్తుంది. అవునయ్యా, ఈ పసికూడ మూలాన కోడల పిల్ల మన బిడ్డ కలిసిపోతారనిపిస్తుందయ్యా. ఏమిటిది? మీకు మతిపోయిందా? పసిపిల్లని ఎత్తుకొచ్చి అమ్మవారిని తయారు చేసి పిచ్చెక్కినట్టుగా గంతులేస్తున్నారు. అది కాదమ్మా, మన బిడ్డే కదా అన్న పాసంతో మళ్ళీ ఆ మాట అన్నారంటే ఊరుకునేది లేదు. పందం పాసం అనే వాటికి అర్థం మీకు మీ కొడుకు ఏం తెలుసు? కట్టుకున్న పెళ్ళాం కడుపుతో ఉందని కబురు చేస్తే తల్లే అక్కర్లేదనుకున్న నాకు బిడ్డ ఏవైపోతే నాకేమని జవాబిచ్చిన మనిషికి బంధం తెలుసా? కానీ పెంచుకుంటుందో చంపుకుంటుందో తన ఇష్టం అని కబురు చేసిన మనిషికి పాసం తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? తెలియనట్టు అడుగుతారే. మా నాన్న మీ గూడానికి వచ్చి నేను నెల తప్పానని చెప్పి రమ్మని బతిమాలితే విడాకులు కావాలని మీ అబ్బాయి అనడం తెలీదా? మళ్ళీ నా మొహం చూడనని మా నాన్నని పంపేయడం తెలీదా? ఒకప్పుడు అడవి మనిషి నా జీవితంలోకి వచ్చి సర్వనాశనం చేశాడు. దాంతో నేను ఇక్కడ మనుషులకి మనసుండదని తెలిసి నా బిడ్డని ఈ అడవికి దూరంగా ఉంచి పెంచుకుంటున్నాను. మళ్ళీ మీరు దీని బ్రతుకులో ప్రవేశించి బూడి చెయ్యొద్దు. ఇంకోసారి నా బిడ్డను ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టు. తల్లి తల్లి ఎంత మాట అనేసిద్రా రే అయ్యా. నువ్వు తనకు అన్యాయం చేసావా, తను నీకు అన్యాయం చేసిందా? ఎట్లా అనేసిందేట్రా? ఇద్దరికి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసింది. పరువు కోసం పాకులాడి చచ్చిపోయిన ఆ పెద్ద ఆయన. మరి ఆ విషయాలు ఆ పిల్లని పట్టుకొని చెప్పొచ్చు కదరా. ఏమా తల్లి తల్లి. అయ్యా ఆవేశంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా అర్థం కాదు.
తొక్కేసి వెళ్తుందన్నా. అఖిల 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 బిడ్డ భద్రంగానే ఉంది కదా తల్లి. తల్లి నువ్వు బిడ్డని తాకొద్దని చెప్పినా రక్షించాలని తాకావు. క్షమించమ్మా. అంత మాట అనకండి. నా బిడ్డకి ప్రాణదానం చేశారు. మీ పెద్ద మనసు తెలియని పాపిష్టిదాన్ని. మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాను. మాటలన్నందుకు మాకు బాధ లేదమ్మా, కానీ నువ్వు నిజం తెలుసుకోనందుకే మా బాధ. నిజమా? అవునమ్మా, మీ అయ్యా నువ్వు తల్లివి కాబోతున్నావనే మాట మాకు చెప్పలేదు. పైగా ఇడాకులు నువ్వు కావాలన్నావని చెప్పి అయ్యో, మా వాడితో సంతకం ఎట్టించుకున్నాడు. నువ్వు వాడి మా కూడా చూడనన్నావని మీ అయ్య చెప్తే గుంట పగిలి వాడు ఎన్ని రోజులు మధ్య లేని వాడులా ఉన్నాడో తెలుసా? అయ్యా బిడ్డ చేస్తున్నాడా? అయ్యా అమ్మా, అమ్మా. అయ్యా మీకేం ప్రమాదం లేదయ్యా. నేను బతికేసుకుంటానమ్మా. మా కోసం బాధపడకురా బిడ్డ, మా కోసం బాధపడకు. కోడల పిల్ల బంగారు తల్లిరా. వాళ్ళ అయ్య చేసిన తప్పు తెలియకని నా భారతం చేసుకుంటురా. అయ్యా తప్పుకి తల్లడిల్లిపోతుందిరా. వద్దు నాయనా. మా ఇద్దరు సావు మీ ఇద్దరిని ఒకటిగా చేస్తుందంటే అంతకన్నా సంతోషం ఏముందిరా. అమ్మా మా ప్రాణానికి ప్రాణమైన ఈ పసికొనాన్ని మేం బతికించుకున్నాం. మాకు అది సాల్రా. మాకు అమ్మా 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 అమ్మయ్యా ఎంత అదృష్టవంతుడు. అమ్మా ఎంత సంతోషంగా చచ్చిందో చూడు. అయ్యా 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 పాప కనిపించట్లేదమ్మా. ఏంటి? సరిగ్గా చూసావా? అంతా చూశానమ్మా, ఎక్కడ లేదు. చూసిన వాళ్ళు అడవైపు వెళ్ళిందని చెప్పారమ్మా. ఎవడి పాప కనిపించడం లేదట. ఎవండి? అఖిల!
అఖిల 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 అఖిల